హాయ్ అండి. వెల్కమ్ టు రమ్యస్ కిచెన్. ఈరోజు మనం కోడిగుడ్డు ఉక్కిర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక బాండీ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చిటికెడు జీలకర్ర అందులో వేసి జీలకర్ర చిటపటలాడిన తర్వాత 2 చిన్న సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని చిన్నగా అందులో వేసుకోవాలి. దాన్ని మూత పెట్టుకొని కాసేపు ఉంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా దాన్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. తర్వాత 2 మిరపకాయలను కట్ చేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి మనం. ఇప్పుడు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి అందులోనే. తర్వాత 4 గుడ్లను తీసుకొని పగలకొట్టి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి దాన్ని. పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచామంటే ఒక 5 మినిట్స్ ఇట్లా మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెడితే బాగా ఇట్లా పొడి పొడిగా అయిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్ అయిపోయింది. ఇప్పుడు మనం దానికి తగ్గట్టుగా చూసుకొని రుచికి సరిపడా కావాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. అంతే, టేస్టీ గుడ్డు ఉక్కిర రెడీ.